హై గైస్, హౌ ఆర్ యు ఆల్? 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ మాలియా సిటీకి చుట్టికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఉండే ఏరియా నుంచి కనీసం 4.4 కిలోమీటర్స్ వస్తుంది. ఈ నుంచి ఇక్కడికి ట్యాక్సీలు పోవాలి. ఉదయం ట్యాక్సీలు దొరకడం కష్టం, బస్సులు కూడా లేవు కాబట్టి నడుచుకుంటూ పోదాం ప్రయత్నం చేస్తాను. ఆ నుంచి లెఫ్ట్ పోవచ్చు, కానీ రైట్ సైడ్ పోతే రైట్ సైడ్ ఒక పార్క్ ఉంది. పార్క్ నేను కూడా చూడలే, అంతా వాకింగ్ పోతా ఉంటారు ఉదయం పూట డ్రైవర్లు అంతా. మీతో పాటు నేను కూడా చూస్తాం, మీకు చూపిస్తాం ఉద్దేశంతో లెఫ్ట్కి పోకుండా రైట్ నుంచి పోతున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా పోతే స్ట్రైట్గా అది మా ఏరియాకు మిడిల్లో రోడ్డు ఉంటుంది. స్ట్రైట్గా పోయిన తర్వాత ఆ రోడ్డుకి ఆనుకొని ఒక పార్క్ మాదిరి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా అంతా క్లాష్గా ఉంటుంది, అంతా మాస్ మాదిరి ఉంటారు కొన్ని ఏరియాలలో. పొద్దున్న లేచిన నుంచి బాగా ఫ్రీగా ఉండేట్టు ఉంటుంది, కానీ ఇక్కడ ఏదో పని చేసుకున్నామో అంతే, ఇంకా బయటికి వచ్చేదిలే, మళ్ళీ ఇంకా రూమ్లోనే అంటారు అనమాట. ఇదే ఫ్రెండ్స్, అదే పార్కు. ఆ ఏరియా ఆడొచ్చి అంతా రౌండ్ వేసుకుంటా వాకింగ్ చేస్తూ ఉంటారు డ్రైవర్ల వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో ఉండే ఇంగ్లీష్ చూడండి ఎట్టుంటాయో. ఆడ చెట్లు కట్ చేస్తాడు కదా ఫ్రెండ్స్, ఆయన వచ్చేసి బయట మనిషి ఉంటాడు, లేదంటే ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది కట్ చేస్తారు. కట్ చేసిన దానికి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు వాళ్ళు, 10 KD కానీ 15 నుంచి 20 KD దాకా ఇస్తారు. ఈ ఫ్రెండ్స్ పార్క్ ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్గా పోవడానికి ఎందుకంటే ఇప్పుడు మేము ఉండేది రెండులో ఉంటాం ఫ్రెండ్స్. 3లో వచ్చేసి ఒక చిన్న అక్కడ ఒక అది అంగడి మాదిరి ఉంటుంది, ఒక చిన్న స్మాల్ మార్కెట్. మేము ఉండే ఏరియాకి అది ఏరియా ఆ పక్క సైడ్ ఉంటుంది. అక్కడికి పోయేసి మామూలుగా ఒకటి బ్లాక్ ఇది ఎక్స్టెన్షన్ది ఒకటి కరెంట్ తీసుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉండే ఏరియాలో ఈ విధంగా ఇల్లు చూడండి ఫ్రెండ్స్ ఎట్టుందో. అదంతా నీట్గా కింద కట్టింగ్ చేసి పార్కు గేర్కు ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈరోజు మాలియాలో ఏ విధంగా ఉంటుంది ఎట్టా అని చెప్పేసి యాక్చువల్గా వచ్చేసిన ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసి తలకి నేను కొనుక్కుండే షాప్ వచ్చేసి ఇంకా క్లోజ్ చేసి ఉంటారు. అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళిపోతున్నాను. హెయిర్ కటింగ్ షాప్ ఫ్రెండ్స్. ఆ హెయిర్ కటింగ్ చేయించుకుంటే 2 తిన్నారు. ఈ ప్లగ్ కోసమే నేను వచ్చింది. ఆ ప్లగ్ ప్లస్ ఇంకోటి కూడా చూసిన, రెండిట్లో ఏదని చెప్పేసి ఇది చూసిన, ఇది తీసుకున్నా. ఈరోజు చూడండి ఫ్రెండ్స్, ఏమేమి తీసుకున్నానని కూడా చూపిస్తాను. ఎంతకాడ చైనా కూడా చెప్తాను మీకు, ఎంత అమౌంట్ అయింది మీరు చెప్పండి. ఇంకా ఆడుండే ఆ ఏరియా నుంచి బయలుదేరితే నడుచుకుంటా 3.5 కిలోమీటర్ 3 కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఆమెను బయలుదేరి చూసేసిన. ఇదే ఫ్రెండ్స్ స్ట్రైట్గా కనిపించే ఆ బిల్డింగ్స్ ఉంటాయి. ఇదే ఫ్రెండ్స్ సిటీ మాలియా. ఎవరైనా ఎక్కడున్నా కూడా ఈ ఏరియాకి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికే వస్తారు. తెలుగు వాళ్ళు అంతా అక్కడ ఉంటారు, తినాలన్నట్టు ఉంటుంది. మార్నింగ్ కాబట్టి నేను ఉదయాన్నే 6:30, 7:30కి బయలుదేరాల్సింది 8:10కి బయలుదేరినాను ఫ్రెండ్స్. ఇప్పుడు పోయినా కూడా ఇంకా తక్కువ మంది ఉన్నారు. అది ఫ్రెండ్స్, అది వచ్చేసి ఇంకా దగ్గరికి వచ్చేసిన ఫ్రెండ్స్. ఆ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ ఉంటుందేమో. అది వచ్చేసి ఒకటి శాంబ్యా, నేనుండే ఆపోజిట్కి ముందు వచ్చేసి శాంబ్యా ఉంటుంది. ఆ శాంబ్యా దగ్గర ఆనుకొనే మాలియా సిటీ. మాలియా అనేది 1-3కు మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. 10 వచ్చినా కూడా ఇంకా దానికి ఆనుకో ఉండేదే మాలియా సిటీ. ఈసూరి వేరే 55 నెంబర్ పక్కన రూల్ ఉంది, అక్కడికి నడుచుకుంటూ పోయే ఛాలెంజ్ తీసుకుంటాం. అక్కడికి వచ్చేసి 8 కిలోమీటర్స్ ఉంటుంది. అదే ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేసినాము. ఇంకా ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంటుంది, దగ్గరికి పోతాం ఫ్రెండ్స్. వచ్చేసినాము. ఇది వచ్చేసి కింద ఫ్రెండ్స్, ఇంకా అదే ఇంకా ఏరియా కింద పోయేది. అది దగ్గరికి వచ్చేసినాం. అది ఫ్రెండ్స్, అదే మాలియా వచ్చేసి. మన తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు, మా ఫిలిపీన్స్ అన్నీ అందరికి ఇక్కడికి బతుకుదెరువు కోసం వచ్చిన వాళ్ళంతా లీవ్ తీసుకుంటే కానీ మెయిన్ ఇక్కడికే వస్తారు. ఇక్కడి నుంచి చాలా దూరం ఉండే వాళ్ళు ఆ ఏరియాకి పోతారు. అసలు ఆ బ్రిడ్జ్ లేదు ఫ్రెండ్స్. ఒక 3-5 ఇయర్స్ బ్యాక్ నేను ఉన్నప్పుడు 3 ఇయర్స్ ముందు దాన్ని కన్స్ట్రక్ట్ చేసినారంట. యువతలే బస్సు వచ్చేసి ఇవక్కది ఆపుతుంది, మనం అవతలికి పోవాలా. ఇప్పుడు నేను పోవడం కిందికి ఫ్రెండ్స్, అది లోపల మామూలుగా చెడ్తాపు అంటారు, అండర్ గ్రౌండ్లో మొత్తం A to Z ఉంటాయి. మనం ఏమైనా బ్యాగ్ తీసుకుని అక్కడ పెట్టేసేసేయాలా. ఇది రేక్ షెడ్ ఫ్రెండ్స్. అది ఎప్పటి నుంచో దాదాపు 25 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మా ప్రవాసులు వచ్చి బతకడానికి స్టార్ట్ అయినప్పటి నుంచి అది అట్టే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అంతా మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇంకా ఈవినింగ్ అయితే కన్నా బీభత్సంగా ఉంటారు, చాలా మంది ఉంటారు. వీళ్ళైతే ఈవినింగ్ కూడా నేను వచ్చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు 10 వరకు ఉండేసి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు బస్సులో పోతాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ వేరే ఏరియాకి పోతాను. వేరే ఏరియా నుంచి ఆమెను మళ్ళీ నేను వచ్చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఈవినింగ్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ ఏరియాకు జనాభా ఎట్టుంటారు పొద్దునికి ఈవినింగ్కి అని చెప్పి చూపిస్తాం ఫ్రెండ్స్. ఇది అక్కడ సిటీలోనే, మాలియా సిటీలోనే ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగిన తర్వాత గ్రాండ్ హైపర్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఈవినింగ్ టైంలో చూడండి. ఉదయం వచ్చేసి ఆ బ్రిడ్జ్ మీద తక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉంటారో చూడండి ఫ్రెండ్స్. గ్రాండ్ హైపర్లో కూడా కొన్ని ప్రోడక్ట్స్ తీసుకుందామని చెప్పేసి పోతున్నాను.
మొత్తానికి లీవ్ కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇంటికి పోతున్నా ఫ్రెండ్స్. 1 మంత్లో ఉన్న హాలిడే తీసుకుంటే ఏ విధంగా ఖర్చు వస్తుంది, ఏమేమి వస్తువులు తీసుకున్నా మీరు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అవి నిత్యావసర వస్తువులాగా మ్యాండేటరీ వస్తువులు అవి తీసుకుంటే నిజంగా ఉండదు చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ఒకటి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అడాప్టర్ మాత్రం ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 2 kg పడింది. అండ్ దీనికోసమే ఫ్రెండ్స్ మనము లెఫ్ట్ సైడ్ పోవాల్సింది రైట్ సైడ్ పోయి మీకు పార్క్ మాదిరి చూపిస్తా అన్నట్టు మీతో పాటు నేను కూడా మీకు చూపించినట్టు చూస్తా. దాని తర్వాత ఆ రోడ్డు దాడితేనే వచ్చేది బ్లాక్ 3లో ఉంటుంది ఫ్రెండ్స్. అడిగిపోతే క్లోజ్ చేసి ఉన్నారు, తర్వాత ఇంకో దగ్గర పోయి తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా T20 అని చెప్పేసి సలూన్ హెయిర్ కట్ షాప్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడే ఫ్రెండ్స్. అక్కడ వచ్చేసి వెరీ కాస్ట్లీ ఫ్రెండ్స్. ఒకవేళ హెయిర్ కటింగ్ కానీ సేవింగ్ అని చేయించుకుంటే కానీ 2.5 kg తీసుకుంటారు. మన డబ్బులు వచ్చేసి 700 ఎంత అమౌంట్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అడాప్టర్ తర్వాత వచ్చేసి మాలియా సిటీ పోయినాం ఫ్రెండ్స్. మాలియా సిటీలో వచ్చేసి కింద సిద్ధాప్లో 550 ఫిల్స్ ఫ్రెండ్స్. అది డవ్ సోప్ తీసుకున్నాం ఒకటి. ఆ తర్వాత వచ్చేసి సన్స్క్రీన్ లోషన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఎండలు ఎక్కువ ఉంటాయి. నేను పోయినప్పుడు నడుచుకుంటూ చూస్తే కానీ చేయి అడ్డం పెట్టుకొని పోయింట దాదాపు చర్రం ఉంటుంది. ఇంక ఎండలో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఈ బండ్లో కడిగేటప్పుడు అవి అప్లై చేసుకుంటే కొంచెం బెటర్ స్కిన్ ప్రొటెక్షన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా లిప్స్ ఎప్పుడు పగిలిపోతూనే ఉంటాయి, మంట వస్తుంది, అందుకని చెప్పేసి ఒక వ్యాజిన్ మాదిరి తీసుకున్నాం ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ ప్యాంట్లు వచ్చేసి ఎక్కువ పొడుగు ఉంటే కన్నా ఈ కొరవ స్టిచెస్ చేయించుకొని అడ్జస్ట్మెంట్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. దానికి ఒక దినార్ తీసుకున్నాడు. యాక్చువల్గా అది తీసుకొని పోయి అది వర్క్ కావాలంటే మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకున్నా ఫ్రెండ్స్. అది మామూలుగా మనం ఛార్జింగ్ పెట్టుకున్న అడాప్టరు. ఈ విధంగా అడాప్టర్ ఒక 2 kg, అవి 2 వచ్చేసి ప్యాంట్ స్టిచ్చింగ్ 1 kg 3 kg, అవి 2 750 1.5 kg 450 5 kg అయింది ఫ్రెండ్స్. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఒక 7 kg లాస్ ఫ్రెండ్స్. నాకుండే 20 GB 16 days వ్యాలిడిటీ ఉన్నింది. ఆఫర్లు వస్తాయని చెప్పేసి తీసుకొని పోయి ఫోన్ చూపిస్తే అతను వ్యాలిడిటీ మొత్తం క్యాన్సిల్ చేసినారు. అందుకని చెప్పేసి మళ్ళీ అతను ఒక 7 kg పెట్టాల్సి వచ్చింది. అప్పటికి వచ్చేసి 7 ఒక 5 ఇంకా 13 2 15 అంతే ఫ్రెండ్స్. 13 టోటల్గా 15 kg అయింది. ఇంకా ఛార్జెస్ ఇంకా ఫుడ్తో కలిపి అదొక 12 + 2 313. కరెక్ట్గా మనకి ముఖ్యమైన ఖర్చు పెట్టుకుంటేనే 15 దినార్లు అయింది ఫ్రెండ్స్. 15 kg ఇంటూ ఈరోజు దినార్ 286 రూపీస్ ఉంది. ఇంటూ 15 ఎంత అమౌంట్ అవుతుందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ హాలిడే తీసుకుంటే ఎంజాయ్ చేయడానికి పోతే కన్నా ఫుడ్ అవి కాకుండా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సమ్ అదర్ వీడియో. వన్స్ అగైన్ ఇండిపెండెన్స్ డే.